హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాకరకాయ పులుసు బెల్లం పెట్టి కూర ఎలా చేస్తారో చూపిస్తున్నాను. మా ఇంట్లో ఈరోజు చేసుకున్నాను. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. పోపులో ఫస్ట్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ రబ్బలు 2 వేసుకొని పోపు బాగా వేగాక ఇలా చక్రాల్లా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని దాంట్లో వేసేసేయాలి. మా గార్డెన్లో ఇవి చాలా బాగుంటుంది కూర. అలా చింతపండు పులుసు బెల్లం వేస్తాం కదా, చాలా రుచిగా ఉంటుంది. ఆ పులుసుతో బాగా ఉడికి అన్నిటితో బాగా ఉడకాలన్నమాట. అప్పుడు కాకరకాయ ముక్కలకు పులుసు బెల్లం అంతా ఉప్పు అన్నీ పీల్చుకొని ఓర్పుగా చేసుకునేటప్పుడు ఈ కూర చేసుకోవాలి. టైం తీసుకొని చక్కగా వాటితో పాటు ఉడకాలి, అప్పుడు బాగుంటుంది. చూస్తున్నారు కదా, చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు చెప్పాను కదండి. చింతపండు పులుసు, సాల్ట్, కారం, బెల్లం, కొంచెం ఇంగువ కూడా వేస్తారండి. వేస్తే అన్నిటితో పాటు ఇది మగ్గాలన్నమాట. అట్లా మూత పెట్టేసి ఆ చింతపండు నీళ్ళతోటి బెల్లంతో అన్నిటితో కలిపితే మంచిగా మొక్కకు బాగా పట్టి చాలా బాగుంటుంది. అట్లా మూత పెట్టి ఉంచేయాలి. చాలా బాగుంటుంది ఈ కూర. మీరు కూడా చేసుకోండి. పక్కనే మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, కాకరకాయ వేడి కాబట్టి కొంచెం ఈ పెసరపప్పు పులుసు పెట్టుకున్నాం పక్కన, సైడ్ డిష్ చాలా బాగుంటుంది ఇది కూడా. దీంట్లో అన్ని చిలకడ దుంపలు, క్యారెట్లు, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ వేసి చక్కగా కొంచెం చింతపండు రసం దీంట్లో వేసుకొని ఇలా పెసరపప్పు ఫస్ట్ ఉడికించుకొని తర్వాత ఈ ముక్కలు కూడా కుక్కర్లో పెట్టి ఉడికించుకొని అన్నీ వేసేసి దీంట్లో పెసరపప్పు పప్పు పులుసు పెట్టుకోవాలి. ఈలోపు ఈ కూర కూడా మగ్గిపోతుంది. చూసారు, ఇట్లా బూలు ముక్కుడిని వీడియో వరకు చింతపండు పులుసుతోటి నానబెట్టి అలా ఉడికితే మంచి రుచి వస్తుంది అన్నమాట కాకరకాయకి. మీరు కూడా చేసుకోండి. ఇట్లా నేతిపోపు చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు పులుసులోకి నేతిపోపు పెట్టుకుంటే సూపర్.